ఖమ్మం కలెక్టరేట్ వద్ద మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కదం తొక్కారు. నోట్ల రద్దు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో ర్యాలీ నిర్వహించారు. అయితే కలెక్టరేట్లోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు విఫలయత్నం చేసిన ఆందోళనకారులు ధర్నా చేశారు. నోట్ల రద్దు తర్వాత ఇన్ని రోజులైనా సామాన్యులను కేంద్ర ప్రభుత్వం ఇక్కట్లకు గురి చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. నరేంద్ర మోడీ గారు ఒక నియంతలాగా పార్లమెంట్ను కానీ, ఆర్థిక వ్యవస్థలు కానీ, ఆర్బీఐ వారిని కానీ, లేకపోతే రాష్ట్రాల ముఖ్యమంత్రులను కానీ ఎవరిని అడగకుండా ఒక నియంతలాగా నిర్ణయం తీసుకొని ఈ దేశాన్ని అధోగతి పాలు చేసిన నరేంద్ర మోడీని డౌన్ అంటూ ఈ ఆర్థిక విధానాల్ని తప్పుపడుతూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు జిల్లాలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులను ఇక్కట్ల పాలు చేశారని ఆరోపిస్తూ కరీంనగర్లో ధర్నా చేశారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు. సర్కస్ గ్రౌండ్ నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ను ముట్టడించారు. ఖాళీ ప్లేట్లను గరిటెలతో కొడుతూ నిరసన తెలిపారు. కలెక్టరేట్ గేట్ ఎదుట కాసేపు బైఠాయించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఖరీఫ్ పంట మద్దతు ధరను 20% పెంచి నోట్ల రద్దుతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ నిర్ణయం వల్ల జీడీపీ పడిపోయిందని ఆరోపించారు.